తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇకపై పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన ఆధారాలు ఉండేలా ప్రభుత్వం గత కొద్ది నెలలుగా శాటిలైట్ సర్వేను చేపట్టింది. ఇందుకోసం వ్యవసాయ వర్సిటీతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములపై సమగ్ర అధ్యయనం చేయిస్తుంది. ఈ శాటిలైట్ సర్వే తాజాగా పూర్తయింది. దీనిపై ఒక పూర్తిస్థాయి నివేదికను కూడా సిద్ధం చేశారు. ఈ సర్వేలో భాగంగా జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని సుమారు 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని నమోదు చేసింది. ఎక్కడ పంట సాగు జరుగుతుంది, ఎక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను శాటిలైట్ చిత్రాల సహాయంతో గుర్తించారు. ఈ సమగ్ర నివేదికను ఈ నెల 6వ తేదీన ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ శాటిలైట్ సర్వేతో దాదాపు 10% సాగు భూముల్లో పంటల సాగు చేయలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భూములకు రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ప్రస్తుతం వాస్తవంగా పంట సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పంట వేయకుండా ఖాళీగా ఉన్న భూములకు ఈసారి రైతు భరోసా ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయని రైతులు గత కొంతకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ శాటిలైట్ సర్వే పూర్తి కావడం వల్ల నిధుల జమలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతుండడంతో త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావచ్చని అంచనా. సాధారణంగా సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల కావాల్సి ఉంది. పండగకు డబ్బులు వస్తాయని రైతులు కూడా ఆశించారు. కానీ అది జరగలేదు. జనవరి చివరి వారంలో అయినా ప్రభుత్వ నిధులు విడుదల చేస్తుందేమోనని భావించినా అది కూడా సాధ్యపడలేదు. ఇప్పుడు శాటిలైట్ సర్వే రిపోర్ట్ రావడంతో ప్రభుత్వం త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్ లో ప్రభుత్వం 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అందించింది. అయితే యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. తాజాగా శాటిలైట్ సర్వే ప్రకారం ఈసారి రైతు భరోసాలో కొంతమేర కోత ఉండే అవకాశం ఉంది. పంట సాగు చేయని భూముల ఆధారంగా కొంతమంది రైతులకు ఈసారి రైతు భరోసా నిధులు నిలిపివేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. శాటిలైట్ సర్వే ద్వారా ప్రతి గుంటలో నిజంగా పంట సాగు అవుతుందా లేదా అన్నదాన్ని స్పష్టంగా గుర్తించారు. ఆ డేటాను ఇప్పుడు రైతు భరోసా నిధుల పంపిణీకి ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయానికి ప్రధానంగా ఉపయోగించనుంది.